హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకు ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. దీనిలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ లో నెంబర్ 1 మర్డర్ ఇన్ మహిమ్. మర్డర్ మిస్టరీ జోనర్ లో మంచి థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు. ఈ సిరీస్ అయితే బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక రైల్వే స్టేషన్ లోని టాయిలెట్ లో ఒక వ్యక్తిని మర్డర్ చేసి తన కిడ్నీ అయితే ఎత్తుకెళ్తారు. అయితే ఈ కేసుని శివాజీ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే మరో 2 మర్డర్స్ కూడా జరుగుతాయి. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ కేసు ఎంక్వైరీ కోసం పీటర్ ఫెర్నాండిస్ అనే ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ సాయం అయితే తీసుకుంటాడు. ఈ ప్రాసెస్ లో ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీ అయితే బయటపడుతుంది. ఇంకా అక్కడ నుండి సిరీస్ అంతా అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. సో ఫైనల్ గా సిరీస్ ఎలా టర్న్ తీసుకుంది, ఆ మర్డర్స్ చేస్తుంది ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే ఇది మనకి జియో సినిమాస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 సిస్టర్ డెత్. మీరు పక్కాగా ఒకసారి ట్రై చేయవలసిన బెస్ట్ కంటెంట్ ఉన్న హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక స్కూల్లో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే దానికి కారణం అక్కడ ఉన్న ఒక పర్సనే అని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. అయితే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ వెనుక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని అయితే అర్థమవుతుంది. సో వాళ్ళ ప్రాబ్లం నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అని ట్రై చేస్తున్న టైంలో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే బయటపడతాయి. సో అక్కడ జరుగుతున్న మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది. హర్రర్ ఎలిమెంట్స్ అయితే వేరే రేంజ్ లో ఉంటాయి. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి మూవీలో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 గోట్ లైఫ్. ఇదైతే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మీరు గానీ దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, నజీబ్ సొంత ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో సౌదీకి అయితే వెళ్తాడు. తను అక్కడికి వెళ్ళిన తర్వాత తన జీవితం అంతా తలకిందులవుతుంది. ఎడారిలో గొర్రెలు మేకలు కాసే పనిలో నజీబ్ అయితే ఉంచుతారు. సో అక్కడ నుండి ఎడారిలో నజీబ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు, అక్కడ నుండి ఎలా తప్పించుకున్నాడు, ఫైనల్ గా నజీబ్ జీవితం ఎలాంటి టర్న్స్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీని కానీ మీరు మిస్ చేసుకొని ఉంటే ఇదైతే ఈ రోజు మనకు ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 మైదాన్. ఇది కూడా రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్. మీరు కానీ దీన్ని మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ మూవీ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, 1952లో జరిగిన ఒలింపిక్స్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత్ ఫుట్బాల్ టీం అయితే యుగస్లేవియా చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. అయితే ఈ ఓటమి తర్వాత ఒలింపిక్స్ లో భారత్ మీద చాలా వ్యతిరేకత అయితే వస్తుంది. ఇండియన్ టీం గురించి చాలా పత్రికలు విమర్శిస్తూ చాలా రాతలు అయితే రాస్తాయి. ఇలాంటి టైంలోనే భారత్ ఫుట్బాల్ టీం కి కోచ్ గా ఉన్న సయ్యద్ అబ్దుల్ రహీం తన ఇండియన్ టీం కి ఎలా సపోర్ట్ గా నిలబడ్డాడు, జట్టును మళ్ళీ ఎలా రెడీ చేశాడు, ఆ తర్వాత జరిగిన టోర్నమెంట్ లో ఇండియన్ టీం ని ఎలా గెలిపించాడు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 క్రూ. ఇదైతే రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ మూవీ. మీరు కానీ ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న చిన్న సస్పెన్స్ మూమెంట్స్ తో మూవీని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, గీత, జాస్మిన్, దివ్య వీళ్ళ ముగ్గురు ఎయిర్ హోస్టెస్. వాళ్ళు వర్క్ చేసే కంపెనీ కొన్ని రీజన్స్ కారణంగా వాళ్ళకి 3 months నుండి శాలరీ అయితే ఇవ్వదు. అయితే ఇలా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వీళ్ళ ముగ్గురికి కొన్ని స్ట్రగుల్స్ అయితే వస్తాయి. సో దాని నుండి తప్పించుకోవడానికి ముగ్గురు కలిసి ఒక ప్లాన్ అయితే చేస్తారు. సో ఆ ప్లాన్ ఏంటి, దాని వల్ల వాళ్ళ జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ఫన్నింగ్ మూమెంట్స్ తో పాటు చిన్న చిన్న సస్పెన్స్ మూమెంట్స్ కూడా మనకు బాగా నచ్చుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అనుకుంటే ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్.
ఇక నెక్స్ట్ నెంబర్ 6 శాకాహారి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. రీసెంట్ గా ఓటీటీలోకి అయితే మనకు అవైలబుల్ గా ఉంది. మీరు కానీ దీన్ని చూడకపోతే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ మీకు తెగ నచ్చేస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సుబ్బన్న తన ఊరిలో ఒక శాకాహార భోజనం హోటల్ పెట్టుకొని లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే వన్ ఫైన్ డే పోలీసుల నుండి తప్పించుకొని వచ్చిన ఒక పర్సన్ సుబ్బన్న హోటల్ కు వచ్చి అక్కడ ఉంటాడు. ఆ క్రిమినల్ ని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు ఆ హోటల్ మీద ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, సుబ్బన్న హోటల్ కి వచ్చిన క్రిమినల్ ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మధ్యలో వచ్చే ట్విస్ట్లు అయితే మీకు మైండ్ పోగొడతాయి. ఈ మూవీని కానీ మీరు మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 ఎక్స్క్యూమా. హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఎక్కువగా చూసే వాళ్ళైతే మీరు మిస్ చేసుకోకుండా దీన్ని అయితే ట్రై చేయండి. ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో సస్పెన్స్ మూమెంట్స్ కూడా చాలా ఉంటాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ప్లేస్ లో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయని చెప్పుకుంటున్నా ఒక సమాధిని కనిపెట్టాలి అని డిసైడ్ అవుతారు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ సమాధిని ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన దాన్ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయి. సో ఆ తరువాత ఏం జరిగింది, అక్కడ ఉన్న సమాధి ఎవరిది, వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే హర్రర్ అండ్ థ్రిల్లర్స్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. మీకు గానీ ఇంట్రెస్ట్ ఉండి దీన్ని మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి HBO Max లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 8 57 seconds. స్కైఫై తో పాటు రివెంజ్ డ్రామా థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీలో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్ గా మూవీ అయితే మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక టెక్ బ్లాగర్ తన దగ్గర ఉన్న ఒక డివైస్ ని యూజ్ చేసుకొని తనకు ప్రీవియస్ లో ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. అయితే తను అన్ని రెడీ చేసుకున్న టైంలో అనుకోకుండా తనకు ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది, తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా చెప్పినట్టు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మూవీలో ఉన్నాయి. వాటిని కానీ మీరు వదిలేస్తే మూవీ అయితే మీకు నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మనకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 9 ఉండేకి. మీరు ఆ 2 సీజన్స్ ని చూసిన తర్వాతే ఈ 3rd సీజన్ ని చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ రిమైనింగ్ 2 సీజన్స్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక అమ్మాయి మర్డర్ తో ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే తనని ఎవరు హత్య చేసి ఉంటారు అని అనుకుంటున్న టైంలో పోలీసులకి ఒక క్లూ అయితే దొరుకుతుంది. సో ఆ క్లూని ఫాలో అవుతున్న పోలీసులకి మర్డర్ వెనుక పెద్ద మిస్టరీ ఉన్నట్టయితే తెలుస్తుంది. సో అక్కడ నుండి కథంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది, ఆ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే మీకు నచ్చుతుంది. ముందుగా చెప్పినట్టు ఫస్ట్ వచ్చిన 2 సీజన్లు చూసిన తర్వాతే ఈ 3వ సీజన్ ని చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ 2 సీజన్లు కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే మనకి సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.